నమస్తే హ్యాపీ మార్నింగ్ బీఆర్కే at 8:30 AM నేను పద్మ వెల్కమ్ టు ద బీఆర్కే బిజినెస్ బస్ అప్డేట్ బిజినెస్ మ్యాన్ తో పాటుగా వీక్షకుల యొక్క ప్రశ్నలకు కూడా సరైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మీ బీఆర్కే ఈ షో కేవలం ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ కోసం మాత్రమే రైట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మార్కెటింగ్ నిపుణులు ఆర్థిక సలహాదారులు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు అనిల్ కుమార్ గారు నమస్తే అండి వెల్కమ్ టు షో ఓకే నిన్న భారత మార్కెట్లు ఎలా ముగిశాయి నిఫ్టీ సెన్సెక్స్ సూచీలు అలాగే ప్రధాన రంగాల పనితీరు గురించి ఒకసారి వివరించరా నిన్న మార్కెట్లు చూసుకుంటే కొంచెం ఒడిదుడుకులతో మాత్రం మొదలయ్యాయి. నిన్న కొంచెం మొదట్లో బాగానే ఉన్నా కానీ సాయంత్రానికి మాత్రం ఈ 3 వరకు మాత్రం ఆల్రెడీ మళ్ళీ ఫ్లాట్గా వచ్చేసాయి. అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద అంటే జనరల్గా మనం చూస్తున్నాం ఏంటంటే ఒకటో రెండో సెక్టర్లు మామూలుగా బాగా చేస్తున్నాం, మిగిలిన ఫ్లాట్గా ఉంది. ఇవాళ నిన్న మాత్రం ఫర్ చేంజ్ ఎక్కువ సెక్టర్లు మాత్రం ఫ్లాట్గానే ముగిసాయి. అండ్ కొంచెం ఏంటంటే అమెరికా నుండి ఏంటంటే టారిఫ్ల పైన అనిశ్చితి మార్కెట్ సెంటిమెంట్ మాత్రం ప్రభావం చూపిందని చెప్పొచ్చు. నిన్న నిఫ్టీ 50 ఫ్లాట్గా జస్ట్ ఒక 0.3% పెరిగి 25,460 దగ్గర ముగిసింది అనమాట. సో మొత్తం రోజంతా కూడా పెద్ద పాయింట్స్ ఓన్లీ 80 పాయింట్స్ రేంజ్లోనే కన్సాలిడేట్ అయింది, ఎక్కువగా అవ్వలేదు. అలాగే సెన్సెక్స్ కూడా అదే బాటలో నడిచింది, అది కూడా జస్ట్ 0.01% లాభంతో 83,442 దగ్గర క్లోజ్ అయింది. మన ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కొంచెం డౌన్ జస్ట్ 0.15%, అది కూడా మనం నియర్లీ ఫ్లాట్ అనుకోవచ్చు. ఒక 82 పాయింట్లు డౌన్ అయింది. 57,000కు కొంచెం తక్కువగా 56,900 దగ్గర ముగిసింది. ఈవెన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కూడా కొంచెం స్వల్పంగా నష్టపోయాయి, మరీ ఎక్కువగా కాదు. ఒకటి మిడ్ క్యాప్ 0.27%, నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా ఓన్లీ 100 పాయింట్లు నష్టపోయింది, ఎక్కువగా నష్టపోలేదు. అండ్ ఈవెన్ అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ మనం చూసుకుంటే అవి కూడా ఏంటంటే కొంచెం నెగిటివ్గానే ఉన్నాయి. పడిపోయిన స్టాక్ల సంఖ్య పెరిగిన స్టాక్ల కంటే తక్కువ అంటే ఎక్కువగా ఉంది. సో వాల్యూమ్స్ కూడా నిన్న యాక్చువల్లీ అన్యూజువల్గా వాల్యూమ్స్ కూడా నేను చాలా తక్కువ ఉండే అనమాట. మండే రోజు యూజువల్లీ బాగా ఉంటాయి. ఇదేంటంటే నిన్న వాల్యూమ్స్ నియర్లీ ఒక 5 నెలల తర్వాత ఇంత తక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి మార్కెట్లో. అంటే ఏంటంటే మార్కెట్లో కొంచెం కార్యకలాపాలు అంటే కొంచెం యాక్టివిటీ తక్కువగా ఉంది, మోడరేట్గా ఉంది. సో నిన్న మాత్రం హోప్ఫుల్లీ ఇవాళ అది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. విక్స్ కూడా కొంచెం పెరిగింది, వొలటిలిటీ పెరిగింది. టారిఫ్ అనిశ్చితి వల్ల 2% పెరిగి 12.56%కి వచ్చిందన్నమాట. ఓకే ఈరోజు ఏ సెక్టార్లు పెట్టుబడిదారులను ఆకర్షించాయనుకోవచ్చు, ఏ స్టాక్లు రాణించే, ఏవి నష్టపోయాయి? అసలు సెక్టోరల్ పరంగా చూస్తే నిన్న ఏంటంటే కొంచెం డిఫెన్సివ్ సెక్టర్స్లో కొనుగోలు కనిపించింది ఆసక్తిదారులు. ఎప్పుడైతే మార్కెట్లో క్లియర్ డైరెక్షన్ లేదో కొంచెం ఎటువంటి లేనప్పుడు, ఒక న్యూస్ కానీ ఎటువంటి జరగనప్పుడు యూజువల్లీ ఏంటంటే ఇన్వెస్టర్స్ డిఫెన్సివ్ సెక్టర్స్లో కొనడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అది నిన్న క్లియర్గా మండే రోజు నిన్న క్లియర్గా కనిపించింది. అందుకే మనం చూస్తే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఏదైతే ఉందో అది నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ నియర్లీ 1.68% లాభపడింది. ఇదే అన్నిటికన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది ఈ ఇండెక్స్. ఈ సెక్టరే బాగా పర్ఫామ్ చేసింది. దీనికి ప్రధాన కారణం కూడా ఏంటంటే మన హిందుస్థాన్ యూనిలివర్ హెచ్యూఎల్ ఏదైతే ఉందో నియర్లీ 3% పెరిగిందనమాట. అట్లాగే ఇంకా వేరే కన్జ్యూమర్ స్టాక్స్ టాటా కన్జ్యూమర్ కానీ, నెస్లే ఇండియా కానీ, టాటా కాకుండా డాబర్ కానీ, సో అండ్ ఈవెన్ గోద్రేజ్ కన్జ్యూమర్ కానీ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. యూజువల్లీ ఇది ఏం జరుగుతుందంటే సెక్టర్స్లో ఎక్కడ డైరెక్షన్స్ రాకపోతే మాత్రం మనం చూస్తాము డిఫెన్సివ్ సెక్టర్ మన ఎఫ్ఎంసీజీ వన్ ఆఫ్ దెమ్, అది బాగా పర్ఫామ్ చేస్తుంది. అదే చూసాం నిన్న. అట్లాగే ఆయిల్ అండ్ గ్యాస్ కూడా కొంచెం ఒక 0.4% పెరిగింది. రియాలిటీ జస్ట్ నియర్ ఫ్లాట్, బట్ అట్లీస్ట్ పాజిటివ్గా స్వల్ప లాభాలతో మూసాయి కొన్ని స్టాక్స్. సో ఇవి నిన్న అంటే పాజిటివ్గా పరిగెత్తిన సెక్టర్లు చూసుకోవచ్చు. నష్టపోయిన సెక్టర్లు చూసుకుంటే ఐటీ, మెటల్, బ్యాంక్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కొన్ని ఫార్మా సెక్టర్లో కూడా కొంచెం అమ్మకాల ఒత్తిడి కల్పించింది. ఈ చాలా రోజుల నుంచి మనం మార్కెట్స్ నియర్లీ 25,400-500 రేంజ్లో ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే కుదిరినంత వరకు ప్రాఫిట్ చేయడానికి ట్రై చేశారు. అన్నిటికన్నా ఎక్కువ ప్రెషర్ మాత్రం మీడియా మీద ఉండింది. మీడియా ఈ మన జూన్లో మల్టిపుల్ డేస్ అన్నిటికన్నా పర్ఫామ్ చేసిన సెక్టర్ మీడియా సెక్టర్, నిఫ్టీ మీడియా సెక్టర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత కానీ, ఆ యుద్ధం తర్వాత అమెరికా మళ్ళీ
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత కూడా మీడియా బాగా పర్ఫామ్ చేసింది. అది నిన్న కొంచెం ప్రెషర్గా ఉండింది, చాలా ప్రాఫిట్ జరిగింది. అండ్ ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే రిజల్ట్స్ మన ఐటీ సెక్టర్స్ నుంచి చాలా అనౌన్స్ రాబోతున్నాయి ఈ వీక్లో. సో చాలా మంది కొద్దిమంది ప్రాఫిట్ బుక్ చేశారు, ఎందుకంటే నెగిటివ్ న్యూస్ కానీ ఆర్ ఫ్లాట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భయంతో కొద్దిమంది నిన్న పక్క చూస్తే 0.76% పెరిగింది తగ్గింది ఐటీ ఇండెక్స్. చాలా కౌంటర్స్లో కూడా ఒత్తిడి ఉండింది, చాలా అమ్మకాలు జరిగాయి నిన్న. సో మెటల్స్ కూడా ఆఫ్టర్ ఒక లాస్ట్ మంత్ మల్టిపుల్ డేస్ బాగా పర్ఫామ్ చేసిన మెటల్స్ కూడా నిన్న కొంచెం ఒత్తిడి గురైంది. ఇవి కాకుండా ఇవేమో నిన్న సెక్టార్స్, ఇవి కాకుండా చూసుకుంటే కొన్ని స్టాక్స్ చూసుకుంటే ఏవైతే మంచిగా లాభపడిన స్టాక్స్ నిన్న మాత్రం జేపీ పవర్ని టేక్ ఓవర్ చేయబోతున్నాము అని ఆదాని ఒక న్యూస్ వచ్చింది. సో అందుకోసమే నిన్న నియర్లీ 20% జేపీ పవర్, జయప్రకాష్ పవర్ ఏదైతే ఉందో అది పెరిగింది. ఈ న్యూస్ ఎంతవరకు సబ్స్టాన్షియేట్ అవుతుందో తెలీదు. ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ స్టాక్లో. అది రెగ్యులేషన్ కానీ అన్ని కానీ పాస్ త్రూ అవుతుందో తెలియదు. సో కొంచెం జేపీ పవర్ నిన్న 20% పెరిగింది కదా అని ఇవాళ రష్ చేసుకుని ఎక్కువగా కొనే కన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. దెన్ నేను చెప్పినట్టు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్ గోద్రేజ్ నిన్న 6.33 పెరిగింది. బట్ స్టిల్ దెర్ ఇస్ అ గుడ్ స్కోప్ ఈ స్టాక్ ఇవాళ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంది. షార్ట్ టర్మ్లో ఎవరైతే లాభాలు కావాలనుకున్న వాళ్ళు ఈ స్టాక్ను చూడొచ్చు. అట్లాగే మెట్రోపాలిస్ హెల్త్ కేర్ నిన్న 5% పెరిగింది. ఆల్కైల్ అమైన్స్ కూడా 4.48% పెరిగింది. ఆటమ్ ఇన్వెస్ట్మెంట్, ఇవి మూడు కూడా రిజల్ట్స్ మంచిగా అనౌన్స్ చేశాయి, అందుకే నిన్న 4% ప్లస్ పెరిగాయి. లూజర్స్ చూసుకుంటే మాన్సూన్స్ అనుకున్నట్టుగా లేవు, కొంచెం మ్యూటెడ్గా మూవ్ అవుతున్నాయి చాలా ప్లేసుల్లో. అందుకే దీపక్ ఫర్టిలైజర్స్ 5.7% డౌన్ అయింది. మళ్ళీ చెన్నై పెట్రోలియం కానీ ఇండస్ టవర్స్ కూడా మన ఇండియాలో బిగ్గెస్ట్ మొబైల్ టవర్స్ కంపెనీ, అది కూడా ఒక 3.89% తగ్గింది. సో ఇవి టాప్ లూజర్స్. హిందుస్థాన్ యూనిలీవర్ వన్ ఆఫ్ ద అనదర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒక 3% పెరిగింది. స్టిల్ లుకింగ్ గుడ్. షార్ట్ టర్మ్లో ఎవరైనా లాభాలు బీటీఎస్ బై టుడే సెల్ టుడే చేద్దాం అనుకునేవారు, సెల్ టుమారో చేద్దాం అనుకునేవారు హెచ్యుఎల్ కూడా చూడొచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఒక 1% నిన్న పాజిటివ్గా ఉండింది. బ్యాంకింగ్ సెక్టర్లో ప్రైవేట్ బ్యాంకింగ్లో మోస్ట్ ఆఫ్ ద అదర్ అంత పర్ఫామ్ చేయకపోయినా కోటక్ మహీంద్రా మాత్రం బాగానే పర్ఫామ్ చేసింది. ట్రెండ్ ఆఫ్టర్ మన ఫ్రైడే రోజు ఒక 11% డౌన్ అయ్యాక ఎప్పుడైతే గైడెన్స్ కానీ కొంచెం బాగలేక రిజల్ట్స్ కూడా బాగా అనౌన్స్ అనుకున్నట్టు రాలేదు. సో అందుకోసమే ఆ రోజు 11% నిన్న మాత్రం కొంచెం 1% మళ్ళీ రికవర్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా నిన్న 0.9% పెరిగింది. సో నష్టపోయిన నిఫ్టీ స్టాక్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ చూసుకుంటే బిఈఎల్ ఒకటి 2.4% తగ్గింది. బట్ బిఈఎల్ మాత్రం షార్ట్ అండ్ లాంగ్ టర్మ్లో మంచి స్టాక్, ఎందుకంటే గవర్నమెంట్ నిన్న మళ్ళీ అనౌన్స్ చేసింది ఒక 2 లక్షల కోట్ల వరకు డిఫెన్స్ పర్చేజెస్ మనం ఈ సంవత్సరం చేయబోతున్నాం, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో చేయబోతున్నామని. సో డిఫెన్స్ స్టాక్స్ ఆర్ ఇప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి ఆల్ వెదర్ సెక్టర్ అనమాట. సో మంచి స్ట్రాంగ్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ఏవైనా సరే, పిఎస్యూ కానీ నాన్ పిఎస్యూ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ధైర్యంగా ఎంటర్ కావచ్చు. మనం కన్సిడరింగ్ 2 or 3 థింగ్స్ ఉన్నాయన్నమాట. వెదర్ మన డొమెస్టిక్ పర్చేజే కావచ్చు, ఆర్మ్ ఫోర్సెస్ అన్నీ కూడా కొంటున్నాయి. అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా స్ట్రాంగ్ అవుతున్నాయి. మన గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ మోడీజీ కానీ మన ఫారిన్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళినా కానీ మన డిఫెన్స్ ఉత్పత్తుల్ని, ఎగుమతుల్ని ప్రమోట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మల్టీ బ్యాగర్స్ ఎవరైనా కావాలి అంటే మాత్రం డిఫెన్స్ సెక్టర్ ఈస్ ద బెస్ట్ సెక్టర్. డీటెయిల్గా స్టడీ చేసుకుని ఇన్వెస్టర్స్ మల్టిపుల్ స్టాక్స్, 1 కాదు 2 కాదు, మిడ్ క్యాప్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్స్ ఉన్నాయి అండ్ లార్జ్ క్యాప్స్ ఉన్నాయి. డీటెయిల్గా స్టడీ చేస్తే మాత్రం అది చాలా వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ 3-4 ఇయర్స్ వరకు కూడా. అట్లాగే టెక్ మహేంద్ర రేపు వెనస్డే రోజు, గురువారం రోజు టెక్ మహేంద్ర అండ్ ఈవెన్ టీసీఎస్ కూడా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఇది కూడా ఒక 1.8% తగ్గింది. అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్ కూడా కొన్ని నష్టపోయాయి అనమాట. నేను చెప్పినట్టు జేపీ పవర్ వాల్యూమ్స్ చాలా హైగా వచ్చాయి, ఎందుకంటే ఇది బైఅవుట్ చేసే అవకాశాలు ఉన్నాయని. ఇండియన్ ఆయిల్ అండ్ రతన్ ఎంటర్ప్రైజెస్ కూడా అన్యూజువల్ వాల్యూమ్స్ చూసాం. సో ఇవి సమ్ ఆఫ్ ద కీ, అంటే నిన్న జరిగిన కీ సెక్టర్లు కానీ స్టాక్స్ కానీ వాటి పర్ఫార్మెన్స్. ఓకే అనిల్ గారు, టైటన్ కంపెనీ
Q1 FY26 అప్డేట్ వచ్చింది కదా, మరి దాని గురించి కూడా వివరించండి ఒకసారి. తప్పకుండా. యాక్చువల్లీ ఏంటంటే ఇన్వెస్టర్స్ కన్సర్న్స్ ఏముంటుందంటే గోల్డ్ ధరలు మనం చూసుకుంటే నియర్లీ ఒక లాస్ట్ క్వార్టర్ కూడా 90,000 పైనే, 1,90,000 మధ్యలోనే నడుస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు గోల్డ్ కంపెనీస్ అన్ని రిజల్ట్స్ ఎలా అనౌన్స్ చేస్తాయని మాత్రం యాంగ్జైటీ మాత్రం ఉండింది. దాన్ని బట్టి ఎందుకంటే గోల్డ్ సెక్టర్ స్టాక్స్ చాలా ఉన్నాయి. సో టైటన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటారు బెల్ వెదర్ స్టాక్ గోల్డ్ దాంట్లో సెక్టర్లో. నిన్న మంచి రిజల్ట్స్ Q1 రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ 18% దగ్గర దగ్గర నియర్లీ 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించింది Q1లో. అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా 10 స్టోర్స్ యాడ్ చేసింది. కొత్తగా అడిషనల్ 19 జ్యువెలరీ సెగ్మెంట్లో కూడా స్టోర్స్ యాడ్ చేసింది. సో ఇంత 18% డొమెస్టిక్ సేల్సే పెంచింది అనమాట. సో ఇది ఆల్సో దీంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా వాళ్ళ యుఎస్ ప్రజెన్స్ కూడా ఉంది. అక్కడ కూడా నియర్లీ వాటి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ డబుల్ అయ్యాయి. సో వాచెస్ అండ్ వేరబుల్ సెగ్మెంట్ కూడా బాగా గ్రో అవుతుందని చెప్పింది. అట్లాగే ఐ కేర్ మాత్రం ఒక్కటి కొంచెం వాళ్ళకి వీక్గా ఉంది, 12% డౌన్ అయింది. ఇదేంటంటే మార్కెట్ చాలా సానుకూలంగా తీసుకుంది, అందుకే పర్ఫార్మెన్స్ బాగుంది. ఇది ఒక్కటే కాకుండా నిన్న చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ పిఎన్ గాడ్గిల్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా నియర్లీ 20% ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పాన్షన్, పిఎన్ గాడ్గిల్ కూడా. సో వాళ్ళు ఫ్రాంచైజీ ఇస్తా ఉన్నారు, వాళ్ళ ఆపరేషన్స్ పెరిగాయి. సో ఆన్ ద హోల్ గోల్డ్ సెక్టర్ లుక్స్ వండర్ఫుల్ కన్సిడరింగ్ ఏంటంటే నెక్స్ట్ 1 or 2 months ఎస్పెషల్లీ ఈ క్వార్టర్ పెళ్లిళ్ళ సీజన్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరికైనా సరే కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం గోల్డ్ స్టాక్స్ ఆర్ డూయింగ్ గుడ్. వెదర్ టైటాన్లో కానివ్వండి ఆర్ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, పిఎన్ గాడ్గిల్ లాంటి కంపెనీస్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్, స్ట్రాంగ్ రిజల్ట్స్ ఉన్నాయి మాత్రం ధైర్యంగా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేటు మన ఇండియన్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో బంగారం ప్రైస్ చూడట్లేదు, అవసరానికి తగ్గట్టు బంగారం జ్యువెలరీ మాత్రం కొంటా ఉన్నారు. సో ఇది ఒక మంచి శుభ పరిణామాన్ని ఇన్వెస్టర్స్కి, ఎవరైతే ఈ స్టాక్స్లో టైటన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. అండ్ ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఈ సెక్టర్. ఓకే, ఈరోజు మార్కెట్లపై ప్రభావం చూపగల కీలక వార్తలు కావచ్చు, ఆర్థిక నివేదికలు లేదా గ్లోబల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటారా? మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే అనిశ్చితి అనేది ఒక్క వ్యక్తి వల్ల, ట్రంప్ అండ్ అమెరికా ప్రభుత్వం వల్ల అనిశ్చితి అనేది చాలా పెరిగిపోయింది. ఆయన పొద్దున ఒకటి అనౌన్స్ చేస్తూ ఉన్నాడు, సాయంత్రానికి ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఎటువైపు మాట నిలబడతాడో తెలియదు. సో మార్కెట్స్ ఏంటంటే ఆయన బటన్ ఎటువైపు ప్రెస్ చేస్తే అటువైపు మూవ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో అదే మనం చూసాము. టారిఫ్ డెడ్ లైన్ రేపటికి 9th ఉండింది. 9th జూలై అన్ని కంట్రీస్ కంపల్సరీ అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలని ఒక డెడ్ లైన్ ఉండింది. దాన్ని ఏం చేశారంటే ఈవెన్ ఈ డెడ్ లైన్ బ్రేక్ అయినా ఈ టారిఫ్స్ మాత్రం August 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పారు. ఆ తర్వాత నిన్న పొద్దున కొన్ని ఏషియన్ మార్కెట్స్ పై ఏమంటారు జపాన్ కానీ, మళ్ళీ వియత్నాం కానీ, బంగ్లాదేశ్ కానీ మల్టిపుల్ కంట్రీస్ మీద ఎనీవేర్ 25 నుంచి 36% వరకు టారిఫ్ అనేది అప్లై చేశారు, ఎందుకంటే ట్రేడ్ డీల్ అవ్వట్లేదు అని. బట్ విత్ ఇన్ నో టైం ఒక 5-6 గంటల్లో రాత్రి వరకు సరే మేము అగ్రిమెంట్ మళ్ళీ స్టార్ట్ చేసామని చెప్పారు. అంటే ఇది ఎటువైపు ఇన్వెస్టర్స్కి ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అదే నిన్న యుఎస్ మార్కెట్లో చూసాము. అందుకే యుఎస్ మార్కెట్ కూడా బాగా అన్యూజువల్గా మార్కెట్లు రియాక్ట్ అయ్యాయి. సో మన దగ్గర మాత్రం, మన కేసులో ఇండియన్ మార్కెట్లో మాత్రం ఇండియన్ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ మీద ఒక మినీ ట్రేడ్ డీల్, అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రేడ్ డీల్ అవ్వకపోయినా, ఎందుకంటే మనకి కొన్ని కంటెన్షన్స్ ఉన్నాయి. భారత ప్రభుత్వం ఏంటంటే మన వ్యవసాయాన్ని, మళ్ళీ మన డైరీ రంగాన్ని, 2 రంగాల్ని కాపాడాలి. ఈ రంగంలో అమెరికన్ ఉత్పత్తులు కానీ వాటిపైన మాత్రం మనం టారిఫ్స్ అలాగే ఉంచుదాం అన్నప్పుడు దాని మీద అగ్రిమెంట్ అవ్వలేదు కాబట్టి అవి ఇప్పుడు పక్కన పెట్టి, సో ఏవైతే డిఫికల్ట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని నెక్స్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ట్రేడ్ డీల్లో చేస్తామని కొన్ని ఒక మినీ ట్రేడ్ డీల్ ఇవాళ కానీ రేపు కానీ అనౌన్స్ అవ్వచ్చు. అది అనౌన్స్ అవుతే మాత్రం కొంచెం మనకి టెంపరీగా అనిశ్చితి ఏదైతే ఉందో అది దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అదే మార్కెట్లపై వాళ్ళ తక్షణ ప్రభావం చూపబోతోంది. కాకపోతే ఈ వాయిదా పడ్డం లాంటిది కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే ఇవాళ రేపు మాత్రం మార్కెట్లపై తొందరగా కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ రావచ్చు. అందుకే అన్ని
అటువైపు చూస్తున్నాం. ఇంకొకటి కూడా ఏం జరిగిందంటే 10% బ్రిక్స్ దేశాలపై అదనపు టారిఫ్ విధిస్తానే మార్కెట్లో మళ్ళీ నిన్న ప్రకటన చేశారు ట్రంప్. అది ఇంకొక ఆ, ఆందోళనకరమైన విషయం అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో కొంచెం యుఎస్ మార్కెట్స్ మాత్రం నిన్న నెగిటివ్ గా ఎండ్ అయ్యాయి. ఈవెన్ యుఎస్ మన ఏషియన్ మార్కెట్స్ ఏవైతే స్టార్ట్ అయ్యాయో నిన్న సాయంత్రానికి మళ్ళీ నేను చెప్పినట్టు కొన్ని ట్రేడ్ అగ్రిమెంట్ డీల్స్ మళ్ళీ టాక్స్ మళ్ళీ మొదలయ్యాయని అనౌన్స్మెంట్ జరిగినాక కొంచెం మార్కెట్స్ ఇవాళ పాజిటివ్ గా స్టార్ట్ అయ్యాయి ఏషియన్ మార్కెట్స్. సో అండ్ దీంతో పాటు కొన్ని కంపెనీస్ యొక్క మన త్రైమాసిక ఫలితాలు Q1 ఫలితాలు ఇవాళ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బైపాసా క్యాపిటల్ కానీ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ లేక్ షోర్ రియాలిటీ వంటి చిన్న కంపెనీలు కూడా వాటి క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. వాటి దానిపైన కూడా ఈ ఎస్పెషల్లీ ఒక 100 కంపెనీలు ఈ వారంలో Q1 రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ లో అనౌన్స్మెంట్ బట్టి కూడా ఆ సెక్టార్ ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది. సో కొంచెం చూసి అంటే తొందరగా రియాక్ట్ అవ్వద్దు, కొంచెం కాకపోతే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో, అనిశ్చితి ఎక్కువగా ఉన్న టైం కాబట్టి ఇవాళ. అట్లాగే ఆస్ట్రేలియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు ఏంటంటే యూజువల్లీ అందరికన్నా కొంచెం ముందుగా అనౌన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఈ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో వేరే బ్యాంక్స్ కూడా అవుతాయి. వాటి బట్టి కూడా గ్లోబల్ మానిటరీ పాలసీ అనేది డిటర్మైన్ అవుతుంది, ఎటువైపు వెళ్తుందని తెలుస్తుంది. ఎఫ్ఐఐస్ కూడా కొంచెం ఫ్రైడే కానీ నిన్న కానీ నెట్ సెల్లర్సే ఉన్నారు. వారి ప్రవాహాలు వారి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వస్తే మాత్రం కొంచెం మార్కెట్ కొంచెం అడిషనల్ బూస్ట్ రావచ్చు. సో ఇవి కొంచెం ఇవాళ ఇన్వెస్టర్స్ చూసుకోవాల్సిన విషయాలు అన్నమాట మార్కెట్. ఓకే, ఈ గ్లోబల్ మార్కెట్ల నుండి మన మార్కెట్లపై ప్రభావం చూపే వార్తలు ఏమైనా ఉన్నాయా? అంటే డాలర్ రూపాయి మారకం విలువ రేట్ పరిస్థితి ఏమనుకోవచ్చు అంటారు? యాక్చువల్లీ గత వారం యుఎస్ మార్కెట్లు లాభపడ్డాయి బాగా. బట్ నిన్న మాత్రం అంటే ఎస్పెషల్లీ ఓవర్ నైట్ చూసుకుంటే ఈ టారిఫ్ భయాల వల్ల నెగిటివ్గా ముగిశాయి. సో మీరు చూసుకుంటే నియర్లీ 1% డౌన్ అయ్యాయి. వెదర్ డౌ జోన్స్ అవనివ్వండి, నాస్డాక్ అవనివ్వండి, S&P గ్లోబల్ కూడా, S&P 500 కూడా అన్ని కూడా 1% వరకు దగ్గర డౌన్ అయ్యాయి. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల అలాగే ఏషియన్ కరెన్సీస్ కూడా కొంచెం బలహీనపడ్డాయి. ఇంకొకటి ఏం జరుగుతుందంటే చైనా నుంచి జరుగుతున్న చైనా జీడిపి మీద, చైనా ఆర్థిక వ్యవస్థపై కొన్ని ఆందోళనలు మాత్రం గ్లోబల్ సెంటిమెంట్ ప్రభావం చేయగలవు ఈ వారంలో. సో అదొక మేజర్ జరగబోతోంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్గా ఉంటాయి. జర్మనీలో ట్యాక్స్ కానీ పాజిటివ్గా ఉండింది, అండ్ ఫ్రాన్స్లో కూడా పాజిటివ్గా ఉన్న, లండన్ యూకే ఫిట్సీ మాత్రం కొంచెం డౌన్ ఉండింది. సో ఆన్ ద హోల్ దెర్ ఈస్ అ మిక్స్డ్ సిగ్నల్ కనబడతా ఉంది నిన్న నుంచి కానీ వాళ్ళ పొద్దున ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ నుంచి కూడా. అలాగే మన మీరు అడిగారు డాలర్ రూపాయి మారకం రేట్ ఎలా ఉంది అని. అది మాత్రం నిన్న కొంచెం బలహీనపడింది. 85 రూపాయలు 85.4 దగ్గర మొదలైంది. అది ముగిసే వరకు 85.66 దగ్గర ముగిసింది. ఒక 26 పైసలు రూపాయి క్షీణించింది అనమాట. ఈ రీజన్ మనం ఎఫ్ఐఎస్ చూసాం, ఒక నియర్లీ 1000 కోట్లు ఫ్రైడే రోజు ఎగ్జిట్ అయ్యాయి. అందుకే కొంచెం సెంటిమెంట్ కూడా, మార్కెట్ సెంటిమెంట్ కూడా కొంచెం బలహీనంగా ఉంది. దానివల్ల ఇది కొంచెం అంటే రూపాయి మారకం నిన్న మాత్రం సెంటిమెంట్ నెగిటివ్గా మూసింది. కాకపోతే ఏంటంటే ఒక పాజిటివ్ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఏమైనా పెద్ద యుద్ధాలు లాంటివి కానీ ఎటువంటి ఆటంకులు రాకపోతే మాత్రం ఆయిల్ ధరలు ఇలాగే అండర్ కంట్రోల్ ఉండబోతున్నాయి. ఎందుకంటే OPEC కూడా ప్రొడక్షన్ పెంచింది అని లాస్ట్ సాటర్డే అనౌన్స్ చేశారు. సో అందుకే ఇమ్మీడియట్ గా ఆయిల్ ఫ్యూచర్స్ కూడా డౌన్ ఉన్నాయి. సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో డాలర్ USD INR చూసుకుంటే మాత్రం అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే క్రూడ్ ధరలు బట్టే రేపు ఇవాళ రూపాయి కదలిక మాత్రం ప్రభావం ఉంటుంది. ఓకే అనిల్ గారు, భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ముఖ్యమైన వార్తలు ఏమైనా ఉన్నాయా? అలాగే మరి కమోడిటీ మార్కెట్లు పనితీరు ఏ విధంగా ఉంది అసలు? సో మనం చూసుకుంటే కొన్ని సానుకూలమైన వార్తలు కూడా ఉన్నాయి. మన జీడిపి నంబర్స్ ఆల్రెడీ 6.5 పైన సాధించింది. గ్లోబల్ టెన్షన్స్ కూడా కొంచెం తగ్గాయి. ఇవన్నీ ఏంటంటే వేరే మార్కెట్స్ నెగిటివ్ ఉన్న పరిస్థితుల్లో కూడా మన జీడిపి కన్సిస్టెంట్ గా పెరుగుతూ ఉంది. అండ్ అంటే కొంచెం రెసిస్టెన్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేరే గ్లోబల్లో అన్ని చుట్టూతా ఇబ్బందులు ఉన్నా కానీ మన మార్కెట్లు మాత్రం
డొమెస్టిక్ కన్జంప్షన్ వల్లనే అవ్వండి, డొమెస్టిక్ గ్రోత్ వల్ల బాగా ముందుకు వెళ్తున్నాయి. థ్యాంక్ఫుల్లీ మనది ఎక్స్పోర్ట్ డిపెండెంట్ మార్కెట్ కాదు కాబట్టి అంత ఎక్కువగా ప్రభావాలు చూపించట్లేదు. కాకపోతే ఏంటంటే మనము ఇప్పుడు సానుకూల వార్తలు ఒకటి మాత్రం కంపల్సరీ, మనకి టెక్స్టైల్ సెక్టర్లో కాంపిటీటర్ అయిన వియత్నాం కానీ అండ్ బంగ్లాదేశ్ మేజర్గా వాటిపైన టారిఫ్స్ అనేవి 36% వరకు నిన్న అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 1 నుంచి అవి రాబోతున్నాయి. అలాంటి టైంలో మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ స్టాక్స్ కానీ అవి బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఇందులో బలమైన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఇది గుడ్ టైం టు అక్యుములేట్. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్డర్స్ పెరగబోతూ ఉన్నాయి, మనకి కొంచెం కాంపిటీషన్ తగ్గింది. మనం కాంపిటేటివ్ అయ్యే ప్రైస్లో ఏంటంటే చాలా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కొంచెం బంగ్లాదేశ్ కానీ వియత్నాం వైపు మూవ్ అయ్యాయి. ఇప్పుడు వాటి మీద టారిఫ్ వల్ల మళ్ళీ మనం కాంపిటేటివ్ అయ్యాం. సో ఆల్రెడీ ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు బై, ఎంటర్ ఇన్ టు ది స్టాక్స్ అండి. దాని తర్వాత మనం చూసుకుంటే రూపాయి విదేశీ మారక నిల్వలు కూడా మన జూన్లో పెరిగాయి. నియర్లీ ఒక $5 బిలియన్ పెరిగి 700 బిలియన్ దాటింది. ఇది ఫస్ట్ టైం. సో ఇది ఏమంటారు రికార్డ్ స్థాయి అనమాట మన విదేశీ మారక విలువలు ఏవైతే ఉన్నాయి. సో ఇది ఏంటంటే స్ట్రాంగ్నెస్, మన భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వము, మళ్ళీ ఇంకోటి అవుట్ సైడ్ షాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకొని నిలబడే సామర్థ్యం అనేది చూపిస్తుంది. సో ఇవి ఇవి ఈవెన్ మన ఎఫ్ఐఐస్ కొంచెం అండ్ ఎఫ్పిఐస్ కానీ తక్కువ ఉన్నా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన స్ట్రాంగ్ మన విదేశీ మార్క నిల్వలు ఉండడం వల్ల మన కరెన్సీని కానీ మన మార్కెట్లని స్టెబిలైజ్ చేసుకునే అవకాశాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ద్రవ్యోల్బణం కూడా మనం ఇప్పటివరకు అయితే చూసుకుంటే స్టేబుల్గా ఉంది. సో అండ్ మాన్సూన్స్ డిరెక్షన్ ఇంకా క్లియర్గా లేదు, బట్ పంట ఉత్పత్తి మాత్రం బాగా ఉంది కాబట్టి సో ద్రవ్యోల్బణం కూడా స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఈ వీక్ రాబోతుంది రేట్ అది కూడా. సో అది కూడా పాజిటివ్గా వస్తే మాత్రం మార్కెట్స్కి ఒక క్లియర్ డిరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఈ కమోడిటీస్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? సో కమోడిటీస్ చూసుకుంటే వెండి బంగారం ధరలు కొంచెం తగ్గాయి, మరీ ఎక్కువ కాదు. బట్ స్పాట్ గోల్డ్ మాత్రం ఇంటర్నేషనల్ ఒక 0.8% తగ్గింది. మన మన దగ్గర ఒక 400-270 రూపాయలు తగ్గాయి నిన్న. సో ముంబైలో 24 క్యారెట్ల బంగారం తీసుకుంటే 9,667 రూపాయలు ఉంది. అలాగే ఢిల్లీలో 9,651 ఉంది. సో బంగారము మళ్ళీ వెండి ధరలు ఈ ఇయర్ మాత్రం వండర్ఫుల్ పర్ఫామ్ చేశాయి. నియర్లీ 25% పెరిగాయి. ఇట్ ఈస్ ద బెస్ట్ యాసెట్ ఈ సంవత్సరం పర్ఫామ్ చేసింది. జనవరి 1 నుంచి అంటిల్ మన జూన్ 30th వరకు తీసుకుంటే ఈ 6 నెలల్లో ఫస్ట్ హాఫ్లో మాత్రం ఈ 2 మెటల్స్ బాగా పర్ఫామ్ చేశాయి. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అలా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది గ్లోబల్ పొలిటికల్ అనిశ్చితి కానీ యుద్ధ భయాలు ఇవి కొంచెం తగ్గితే మాత్రం అవి కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంత బాగా పెరిగే అవకాశం లేదు. సెకండ్ హాఫ్లో కొంచెం కూల్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బంగారం. దెన్ క్రూడ్ ఆయిల్ మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు $70 కన్నా తక్కువగా $67.85 దగ్గర నిన్న ముగిసింది. ఒక 0.66% తగ్గింది. ఇది ఎందుకంటే ఓపెక్ ప్లస్ ఉత్పత్తి అంచనాలు పెరిగాయి. అట్లాగే కొంచెం గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ అనేది స్లో డౌన్ అనే భయం ఉంది. ఇది యూజువల్లీ మనకి మాత్రం ఈ సానుకూలమే, ఎందుకంటే మనం నియర్లీ 85% ఆఫ్ మన క్రూడ్ ఆయిల్ ఇండియన్ అవసరాలకు నియర్లీ మనం ఒక 5.5 మిలియన్ బ్యారల్స్ మనం ప్రతిరోజు వాడతాము. అందులో 85% మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, మన 15% మాత్రం మన ప్రొడక్షన్ అనమాట. సో ఇది కమోడిటీస్ గురించి. ఒక చివరిగా ఇంకా పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి ఒక చిన్న లైన్లో? సో పెట్టుబడిదారులకి వాళ్ళు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. క్విక్ కొన్ని స్టాక్స్ చెప్తాను క్విక్. మహేంద్ర మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అలాగే టైటాన్ కానీ, మ్యాక్రోటెక్ డెవలపర్స్ కానీ, కోటక్ మహేంద్ర బ్యాంక్ కానీ, హెచ్ఏఎల్, అదాని పవర్, టాటా మోటార్స్ కానీ, అండ్ జేఎన్కే బ్యాంక్ కూడా ఒక కీ ఇన్వెస్టర్ ఒక 1.3% స్టేక్ ఖరీదు చేశాడు. సో ఈ స్టాక్స్ అట్లాగే నిన్న పర్ఫామ్ చేసిన గోద్రేజ్ కన్జ్యూమర్ కానీ, డాబర్ కానీ, టాటా కన్జ్యూమర్, ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ రేపటికి మల్టిపుల్ కంపెనీస్ వచ్చేసి డివిడెండ్ అనౌన్స్ చేయబోతున్నాయి.
వాటిలో ఇవాళ ఎంటర్ చేస్తే మంచి డివిడెండ్ పొందే అవకాశం ఉన్నాయి. అవి ఏంటంటే ఎంఫసిస్ ఒకటి, ఫైజర్, ఎలిగెంట్ మార్బుల్స్, జాన్సన్ కంట్రోల్స్ అండ్ కాబ్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్ అండ్ ఎస్ఎంఎల్ ఇష్యూజ్ ఇవన్నీ కూడా రేపటికి రికార్డ్ డేట్. సో ఇవాళ కొంటే మాత్రం వీటి యొక్క డివిడెండ్ కూడా మనం పొందే అవకాశాలు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి అనిల్ గారు, మంచి వివరాలు, విశ్లేషణ, సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఇక ఈరోజు బిజినెస్ బజ్ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.